ప్రియురాలికి సరదాగా పంపిన ఓ మెసేజ్ ముగ్గురు యువకులను పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్ పంపించిన యువకుడు చివరకు పోలీసుల తనిఖీల్లో చిక్కుల్లో పడ్డాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 30 లక్షల రూపాయల నగదు వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ముగ్గురు యువకులు షేరింగ్ లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. ఏపీలోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్ గత కొంతకాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి విందు చేసుకుంటూ ఉండగా మద్యం మత్తులో సుమంత్ తన ప్రియురాలికి ఓ ప్రాంక్ మెసేజ్ పంపించాడు. తనను కిడ్నాప్ చేశారని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ప్రియురాలు వెంటనే 112కు డయల్ చేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజు, పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఇండిస్ వన్ సిటీలోని ఆ ఫ్లాట్ కు చేరుకున్నారు. యువకులను విచారించే క్రమంలో పోలీసులు ఫ్లాట్లోని సూట్ కేసును తనిఖీ చేయగా అందులో 30 లక్షల నగదు కనిపించింది. ఇంత భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా యువకుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారి ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కేపీహెచ్బీ పోలీసులు 30 లక్షల నగదు వ్యవహారం, క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ప్రియురాలకి పంపించిన ఒక ఫ్రాంక్ మెసేజ్ ముగ్గురు యువకులను స్టేషన్ మెట్లెక్కించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తను కిడ్నాప్ అయ్యానంటూ కూడా ప్రియురాలకి ఓ యువకుడు ఫ్రాంక్ మెసేజ్ పెట్టాడు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురై 112కు కాల్ చేసింది. ఆ తర్వాత పోలీసులు కూడా అతడు ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి అతడు ఆ ఫ్లాట్ లోనే అతడితో పాటు మరొక సుమంత్, మనోజ్, గౌతమ్ ఈ ముగ్గురు అక్కడే కనిపించడంతో కూడా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకున్న తర్వాత ఫ్లాట్ లో తనిఖీ చేయబడ్డారు. తనిఖీ చేసిన సందర్భంలో కూడా సూట్ కేసులో 30 లక్షలకు సంబంధించిన నగదు బయటపడ్డా. తర్వాత విచారణలో భాగంగా ఈ నగదుకు సంబంధించి వివరాలన్నప్పుడు కూడా ముందు కొంతమంది సమాచారం కూడా తర్వాత క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించిన మనీగా ముగ్గురు నిందితులు ఒప్పుకోవడం ప్రస్తుతానికైతే కలకల రేపినట్టుగా చెప్పాల్సి ఉంది. ఓ ప్రియురాలకి ఫ్రాంక్ మెసేజ్ పెట్టి ఆమెని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేసిన వ్యవహారం చివరికి వారి ముగ్గురు కూడా కటకటాల పాలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు యువకులను కూడా ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు ఒక ఫ్లాట్ ను రెంట్కు తీసుకొని ముగ్గురు షేర్ చేసుకుని కూడా అందులో ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు నిర్ధారించారు. ఇక 30 లక్షలకు సంబంధించిన నగదు మీరు చెప్పినట్టు ఎంక్వైరీలో చెప్పిన ఈ క్రికెట్ బెట్టింగ్ సొమ్ముగా చెప్తున్న నేపథ్యంలో వీరు ఏ మార్గాలలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా వచ్చింది ఏంటన్న సమాచారం కూడా ఇటు కేపీహెచ్బీ పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.